నమస్తే వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజుటి వార్తలు। నగర ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని పుత్తూరు పట్టణంలో ఆత్మీయులు అభిమానులు భర్త ఆర్కే శివమణి గారితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ భారీ ఎత్తున కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది। నగరి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా గారు పుట్టినరోజు వేడుకను పుత్తూరు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఆమె ఆత్మీయులు అభిమానుల నడుమ భర్త ఆర్కే శివమణితో పాటు భారీ ఎత్తున పుట్టినరోజు కేకులు కట్ చేశారు। అనంతరం అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరై ఆమెకు అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు। దీని కొరకు 45 ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి। ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు। సుమారు 3500 మంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకోగా వారిలో చాలామందికి ఉద్యోగావకాశాలు వచ్చినట్లు తెలిపారు। ఆర్కే రోజా జన్మదిన వేడుకలకు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఏడ తీసుకున్నా నువ్వు తీసుకో అట్టే ఉంది సోదరా ఫోన్ అదే చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గమైన నగరి మున్సిపాలిటీ 23వ 24వ వార్డు నందు టీడీపీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు మరియు తన యొక్క తనయుడు గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ 23వ 24వ వార్డులలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు శ్రీ గాలి భానుప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పాకారాజు గారు నగరి పట్టణ పార్టీ అధ్యక్షుడు బీడి భాస్కర్ ప్రధాన కార్యదర్శి గుణశేఖర్ పుత్తూరు పట్టణ ప్రధాన కార్యదర్శి షణ్ముగరెడ్డి 23వ 24వ వార్డు పార్టీ అధ్యక్షులు చంద్ర మునస్వామి తెలుగుదేశం నాయకులు బాబురెడ్డి జ్యోతినాయుడు చిట్టి కృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మైకేల్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు। ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరుగు న్యాయ సేవా వారోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఈ రోజు నగరి పట్టణంలోని స్థానిక సివిఆర్ కళ్యాణ మండపం నందు సివిల్ జూనియర్ జడ్జ్ డి దుర్గా కళ్యాణి గారి ఆధ్వర్యంలో నగరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి నగరి ఎస్ఐ విక్రమ్ గారితో పాటు విజయపురం ఎస్ఐ ప్రసాదరావు గారు పాల్గొనడం జరిగింది। న్యాయ విజ్ఞాన సేవా వారోత్సవాలలో భాగంగా సివిఆర్ కళ్యాణ మండపంలో నగరి సివిల్ జూనియర్ జడ్జ్ డి దుర్గా కళ్యాణి గారి ఆధ్వర్యంలో 8వ రోజు అయిన ఈ రోజు మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయునురాలందరూ పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు బడికి సక్రమంగా రాని పిల్లల పట్ల దూషణలతో కాకుండా వారిని ఆప్యాయంగా చదువుపై సమస్యలను అడిగి తెలుసుకుని చదువు పట్ల పిల్లలకు అవగాహన కల్పించి ప్రతి పిల్లవాడిని పాఠశాలకు రప్పించి చదువుపై ఆసక్తి కనబరిచేలా చేయాలని ఉపాధ్యాయులను కోరారు।
అలానే మధ్యాహ్న భోజనం దగ్గరుండి ఉపాధ్యాయులు పర్యవేక్షించి పిల్లల వంట సామాగ్రి వస్తువులను నాణ్యతను పరిశీలించి ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులను కోరారు. అలానే నగరి సివిల్ జూనియర్ జడ్జ్ డి దుర్గా కళ్యాణి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉండాలని, భావి భారత పౌరులైన విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఉపాధ్యాయులు కల్పించేలా చూడాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు ఈ మహనీయుని జీవిత చరిత్రను తెలియజేస్తూ ప్రతి విద్యార్థికి ఆదర్శంగా ఉండేలా ప్రేరేపించాలని తెలియజేశారు. ఈ సమావేశానికి నగరి ఎస్ఐ విక్రమ్ గారు, విజయపురం ఎస్ఐ ప్రసాదరావు గారు మరియు మండల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. Offences being alleged against teachers pertaining to sexual offences against children. It is very unfortunate to listen like these news, no? The day before yesterday also one of the teacher was beaten by public with regard to sexual abuse. Did you see? Very unfortunate to see that. మనం ఎంతమంది ఇప్పుడు మోస్ట్లీ ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ నుంచే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ వచ్చారు. డాక్టర్ సివి రామన్ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ. బికాస్ ద టీచర్స్ ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద సొసైటీ. దే ఆర్ మోర్ దాన్ పేరెంట్స్. పేరెంట్స్ గివ్స్ ఓన్లీ బర్త్. యు ఆర్ బిల్డింగ్ అప్ ఏ క్యారెక్టర్ ఇన్ టు ద సొసైటీ. ఎలా ఉండాలి, సిటిజన్ ఎలా అవుతాడు అనేదానికి చక్కగా క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి మీరే కదండి కారణం. Because children will be spending time for 10 hours with you, not with us. Morning 8 వెళ్తారు, ఈవినింగ్ 4కో 5కో వస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం టీచర్స్తోనే ఉంటారు. కాబట్టి మీరు ఎంత మోరల్గా ఉండాలి. ఆ మోరల్ మిమ్మల్ని చూసి మా టీచర్ గారు ఇంకోటి, మా డాటర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వాళ్ళ సారు క్లాస్ టీచర్ అట. మమ్మీ సార్ చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య నాయకత్వాన కేవీపురం మండలంలోని రాయచోడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. కేవీపురం మండలంలోని రాయపేడు గ్రామంలో తెలుగుదేశం సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి ఆదిత్య గారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి ఆదిత్య గారితో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎం మునస్వామి యాదవ్, రాయపేడు గ్రామం సర్పంచ్ సురేష్, మండల పార్టీ కార్యకర్త టి పురుషోత్తం యాదవ్, ఎంపీపీ కిరణ్ యాదవ్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారని, రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి కోల వెంకటేశ్వరరావు గారు అన్నారు. ఈ మేరకు ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే పట్టణ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, ప్రజలను రోడ్డు ప్రమాదాల బారి నుండి కాపాడాలని, ఈ కార్యక్రమం నేటి నుంచి 15 రోజుల పాటు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి పట్టణ కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వంశీకృష్ణ, గణేష్, వయ్యాల కృష్ణారెడ్డి, చిట్టివేలు జయగోపాల్, విశ్వనాథం, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని నియంత్రించి పూర్తిగా పరిష్కారాన్ని, శాశ్వత పరిష్కారం అంటే రోడ్డు విస్తరణ పనులు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వెంటనే ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని కోరుతున్నాం. సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 15 రోజుల పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలను, అలాగే ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మంత్రి గారిని, అలాగే సీఎం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి తొందరగా ఈ సమస్యను పరిష్కరించేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అన్ని ప్రభుత్వ రంగాలు, వివిధ రంగాలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. తిరుపతి మధ్యలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతూ ఉన్నది. దీని మీద ముఖ్యంగా పోలీసులు కూడా దృష్టి పెట్టాలి. పోలీసులు అలాగే మన కుటుంబం మనది అనేది కూడా ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఆలోచించాలి. మన కుటుంబం తరఫున వెనకాల ఉండాలని కూడా ఆలోచించి వాళ్ళు కూడా తాగుడు మానేసి డ్రంక్ డ్రైవ్ కాకుండా బాగా నడిపితే ఈ యాక్సిడెంట్లు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిపేది ఏంటంటే డ్రైవర్లకు కానీ, పోలీస్ సిబ్బందికి కానీ
పోలీస్ సిబ్బంది కూడా తన అప్రమత్తతో ఉంది దీన్ని పరీక్షించాలా. దీని వెంటనే 6 లైన్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, త్వరలో కూడా శాంక్షన్ జరుగుతుంది. కాబట్టి డ్రైవర్లు కూడా తమ కుటుంబాన్ని గుర్తు పెట్టుకొని కుటుంబం గురించి ఆలోచించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇది లేకుండా తోలాలని కోరుకుంటున్నారు. రహదారి భద్రత, రహదారి భద్రత, రహదారి భద్రత, రహదారి భద్రత. నగరం పుదుపేట వద్ద ఉన్న వికేఎస్ లేఅవుట్ నందు మెడకు గట్టిగా బిగించుకుని ఇనుప కంచుతో రక్తస్రావానికి గురైన పశువును అతి కష్టంపై అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహకారంతో ఇనుప కంచును తొలగించడం జరిగింది. కెమెరా ఎత్తుకో దూరంగా అంటే ఉన్నాను సార్. మెడ కింద పెట్టండి సార్. మెడ బాగా కనిపించేది. కై ఎత్తా కై ఎత్తా నల్లా இருக்கும். గోమాత మెడకు బిగుచుకుపోయిన ఇనుప గొలుసును చిత్తూరు నుండి రప్పించిన ప్రత్యేక అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ఇనుప గొలుసును గోమాత నుండి తొలగించారు. ఈ సంఘటనలో ఇనుప గొలుసు మెడకు గట్టిగా బిగించుకుపోవడంతో మెడపైన ఆవుకి రక్తస్రావం ఏర్పడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది పశు వైద్యాధికారులకు తెలియజేశారు. నగరి అగ్నిమాపకాధికారి మాబు సుబాన్ మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మూగజీవిని అగ్నిమాపక సిబ్బంది కాపాడిన తీరుపై పలువురు స్థానికులు ప్రశంసించారు. ఓకే సార్, ఈరోజు మనకు అదే ఏంటంటే మనకు ఆవుకు వచ్చేసి మెడకు చైన్ బిగిచిపోయేసి చాలా క్రిటికల్గా ఉందనేసి పొజిషన్ మనకు తెలియడంతో అది మేము వచ్చేసి ఇప్పుడు దాన్ని రెస్క్యూ చేసేసి ఆ మెడకు ఉండే చైన్ అంటే మేము మా డిఎం సార్కి చెప్పడం వల్ల సార్ ఇమీడియట్గా వెంటనే రెస్పాండ్ చేసి చిత్తూరు నుంచి ఇద్దరు వచ్చేసాం. ఇప్పుడు మన దగ్గర అంత నగరి దగ్గర ఏమంటే మన స్టేషన్లో ఎక్విప్మెంట్స్ లేవు. ఆ ఎక్విప్మెంట్స్ లేకపోతే ఏదో ఇతను ఇప్పుడు చిత్తూరు ఫైర్మెన్ ఇతను ఆ ఎక్విప్మెంట్స్ అందుకు తీసుకొని వచ్చేసి చిత్తూరు నుంచి దాన్ని కట్ చేసేసి అది మనకి ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి మెడ అందుకు చిన్న చిన్న అంటే పురుగులుగా ఉండే దానికి వెటర్నరీ డాక్టర్ని కానీ చెప్పడం జరిగింది. వెటర్నరీ డాక్టర్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాదాపు దానికి అయితే లైఫ్ సేవ్ అయినట్టే మేము అనుకుంటున్నాము. వెటర్నరీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే క్యూర్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ రోజు నగరి పట్టణంలోని నాగలాపురం బైపాస్ రోడ్డు దగ్గర విజయపురం ఎస్ఐ ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో వాహనదారులకు డ్రింక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది. నగరి పట్టణంలోని నాగలాపురం బైపాస్ రోడ్డు దగ్గర ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో విజయపురం ఎస్ఐ ప్రసాదరావు గారి సమక్షంలో జరిగిన వాహన తనిఖీలో పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మరియు అధిక లోడ్డుపై వెళ్తున్న వాహనాలకు రికార్డులను పరిశీలించి జరిమానా విధించారు. అలానే హెల్మెట్ లేని వాహనాలకు హెల్మెట్పై అవగాహన కల్పించి జరిమానా విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, కానిస్టేబుల్ జి బాబు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు ఈ రోడ్ సేఫ్టీ మొబైల్ 1ను నగిరి కన్నవమెట నుంచి తరుకుపేట వరకు నడపడం జరుగుతుంది. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడం వలన ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ వాహనం నడపబడుతుంది. అందువల్ల దీనికి సంబంధించి ప్రజలు హెల్మెట్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ అప్పుడు హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి బండి నడపరాదని ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేస్తున్న వైట్ ఫీల్డ్ న్యూస్ ఛానల్ వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజల్లో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాలని వాళ్ళు కోరుకుంటున్నాము. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం ముత్యపు పందిరిపై వెన్నముద్ద కృష్ణుడిగా పద్మావతి అమ్మవారు భక్తులను కనువిందు చేశారు.
ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్ కి సమాప్తం. ప్రతిరోజు మీ అభిమాన ఛానల్ వైట్ఫీల్డ్ నందు వైట్ఫీల్డ్ న్యూస్ ను ప్రతిరోజు రాత్రి 8:30 అలానే ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే వైట్ఫీల్డ్ న్యూస్ ను చూడగలరు. నమస్కారం.